నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. చేసుకుందాం. సంఘాల గురించి ప్రార్థన చేయడానికి ముందు మనం ప్రశ్నించుకుందాం. నేను సంఘంగా సిద్ధపడుతున్నాను. దేవుని అవయవంగా నేను ప్రిపేర్ అవుతున్నానా లేదా, ఆయన చిత్తానుసారంగానే నేను నడుస్తున్నాను లేదా అని స్వపరీక్ష చేసుకుందాం. యేసే మన యొద్ద నుండి కోరుకుంటున్న ప్రవర్తన మనం ఇవ్వగలుగుతున్నామా లేదా? ఎందుకంటే ఆయన చిత్తము నెరవేర్చడమే ఇప్పుడు మనకున్న పని. ఆయన చేయవలసిన పని చేయడానికి భూమి మీదకి వచ్చారు, చేశారు, ముగించారు, సమాప్తమైనదని చెప్పి ఆయన వెళ్ళారు. శరీరంగా ఉన్న మనం కూడా వచ్చిన పని కంప్లీట్ చేసి సమాప్తమైందని చెప్పగలగాలి. మన మీద ఉన్న చిత్తం, ఆయన చిత్తం నెరవేర్చబడడానికి మనం ప్రాణాత్మ దేహములతో లొంగిపోవాలి. అటువంటి సమర్పణ మనకు ఉందా లేదా అని మనల్ని మనమే చెక్ చేసుకుందాం. బయట ఎవరో కాదు, మనల్ని మనమే చెక్ చేసుకుందాం. వాక్యం చదువుతున్నప్పుడే నేను ఈ వాక్యానికి సరిపడగా ఉన్నానా లేదా అని చెక్ చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు భూమి మీద ఉన్న లెక్క వేరు, ఆయన లెక్క వేరు అని మనం మాట్లాడుకుంటున్న మాటలు, ఆయన కొల్లకర్ర గురించిన విషయాలు, ఇవన్నీ కూడా నెక్స్ట్ దాంట్లో మనం చూసుకుందాం. కానీ ఈరోజు ప్రత్యేకించి ఆయన కోరుకుంటున్న సంఘంలో, ఆయన సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, వాటిని టాలీ చేసుకుంటూ మనం ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుడు కోరుకుంటున్న సంఘం, చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం నుండి 4 వచనాలు చదువుకుందాం. తీసిన వారంటే చదవండి. తీతుకు రాసిన పత్రిక 198వ పేజీ, 3వ అధ్యాయం చదువు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులను, మోసపోయిన వారమును, అన్నా విధములైన దురాశలకును, భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఇక్కడ చూడండి, మనము కూడా ఎలా ఉన్నాం అనే మాటను ఇక్కడ రాస్తూ ఉన్నారు. నేను మారాను, నేను నీతిమంతుడును, ఇక మిగిలిన వాళ్ళందరూ కాదు అనే ఫీలింగ్ లో మనం ఉండడానికి వీలు లేదు. మన పరిస్థితి కూడా ఒకప్పుడు ఎలా ఉండింది అంటే, దాని అక్షరాల్లో గనుక పెడితే ఇలా ఉండింది. ఎలా? మునుపు
అవివేకులము అంటే వివేకం లేక ఎటు పడితే అటు బ్రతికే బ్రతుకు. వివేకం లేక ఎలా పడితే అలా మాట్లాడే బ్రతుకు. అదే వివేకం లోపించి ఏం చేస్తున్నామో దాని పర్యవసానం ఏమిటో ఆలోచన లేని, గ్రహింపు లేని బ్రతుకుల్లో. ఇలా చేస్తే ఏం జరుగుతుంది, ఇలా ఆలోచిస్తే ఏం జరుగుతుంది అనే ఆలోచన లేనిది, అలా లేని ప్రవర్తన అవివేక ప్రవర్తన. వివేకం కలవాడవై కల నాయకుడివై ఏమి చేయము, ఏమి చేయమన్నారు వివేకం కలిగిన నాయకుడిని? యుద్ధం చేయమన్నారు. అసలు వివేకమే లేదు, ఇక యుద్ధం ఏం జరుగుతుంది చెప్పండి? ఎవరికి పోరాటం లేదు, భూమి మీద నరుని కాలం యుద్ధ కాలం కాదా అని అడుగుతున్నప్పుడు, యుద్ధ కాలమే అయినప్పుడు దాన్ని ఎలా పోరాడాలి? ఆ యుద్ధం చేయాలి అంటే ముఖ్యంగా కావాల్సింది వివేకము. ఒక నాయకుడికి కావాల్సింది వివేకము. నువ్వు అబద్ధం చేస్తున్న దాడి సత్యం విషయమై నువ్వు నిలబడిన సమయం, అబద్ధం విషయమై నిలబడుతున్న వారిని మీద చేస్తున్న దాడిని ఎలా ఎదుర్కోవాలి? వివేకముతో యుద్ధం చేయాలి. ఇక్కడ అవివేకం పనిచేస్తుంటే జయం ఎలా వస్తుందండి? మన అవివేకం, అవిధేయత ఇవన్నీ అపవాదికి విజయం కలుగజేస్తున్నాయి. మనం పూర్వం అవివేకులము, అవిధేయులము. అవిధేయులము అంటే విధేయత ఉన్నవారమా లేనివారమా? అక్షరాల లేనివారం. నేను అన్ని వింటున్నానన్న ఫీలింగ్ మనకు ఉంటుంది, కానీ దేవుని చిత్తం ప్రకారం మనం చెక్ చేసుకుంటే అన్ని వింటున్న వారిగానే ఉంటున్నామా లేదా అనే విషయం మనకు అర్థమవుతుంది. వాక్యం అనే అర్థంలో చెక్ చేసుకుంటే తప్ప ఒక మన ముడత, మన మచ్చలు మనకు కనపడవు. సో మునుపు మనం ఎలా ఉంటే వారమని ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఇంకా అవిధేయులం అంటే విధేయత లేదు, ఒబీడియన్స్ లేదు, మాట వినరు అటువంటి వారు. ఇంకా మోసపోయిన వారమును. ఏంటండి ఇది? ఒకప్పుడు మోసపోయావు, ఇప్పుడు మోసపోవద్దు అని కదా. మునుపు మోసపోయావు, ఇప్పుడు మోసపోవద్దు అనే కదా అర్థం. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నారు. మోసపోయిన వారమును సర్పం నన్ను మోసపుచ్చని ప్రభా అంటే ఏమన్నా కన్సెషన్ దొరికిందా చెప్పండి? పక్కవారిని అడిగిన ఏమన్నా కన్సెషన్ దొరికిందా అని? ఏం లేదు, ఏ కన్సెషన్ దొరకలేదు. పైగా స్త్రీకి దొరకాల్సిన పనిష్మెంట్ స్త్రీకి దొరికింది, సర్పం నీకు దొరకాల్సిన పనిష్మెంట్ సర్పానికి దొరికింది, అందులోపల పనిచేసిన అపవాదికి కూడా పనిష్మెంట్ దొరికింది. సో మోసపోయిన వారిని వదలరు, మోసపుచ్చిన వారిని వదలరు, రియలైజ్ అయిన వారిని వదలరు. ఇక్కడ ముఖ్యంగా పూర్వం నేను మోసపోయాను అని ఒప్పుకునేవారు దేవునికి కావాలి.
నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి ఇంకేం చేసాం? దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఒకరిని ద్వేషిస్తున్నాం, ఒకరితో సమాధాన పడలేకపోతున్నాం. అంటే మన పరిస్థితి ఏంటి? పూర్వము ఎలాగైతే అవివేకంతో అవిధేయతతో ఉన్నామో ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టు కదండి. అవునే కదా, చెప్పండి. అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉన్నామట. అసహ్యమైన పనులు చేస్తున్నప్పుడు ఎలా మనం దేవుని చేత అంగీకరింపబడతాం? మన మార్పు ఎక్కడ కోరుకుంటున్నారు? ఈ అన్ని ఏరియాల్లో. వివేకం లేని యుద్ధములు ఇంకా చాలు. వివేకం కల నాయకుడివై యుద్ధం చేయాలి. వీళ్ళ వివేకం ఎంతగా అవసరం అంటే ఏం జరుగుతుంది, ఇక ఏం జరగబోతుంది, ఈ సమయం ఏంటి, నెక్స్ట్ సమయం ఏంటి, నేను ఈ పని చేస్తుంటే ఒక 10 స్టెప్స్ తర్వాత దీని వలన ప్రయోజనం ఎలా ఉంటది, ఇవన్నీ కూడా వివేకంలోనికే వస్తాయి. వివేకం కావాలి, విధేయత కావాలి. మోసపుచ్చుచున్న వారిని త్రిప్పి కొట్టగలిగే మోసపోని వారు కావాలి. ఇది నిజమా అని అడుగుతూ తిరుగుతున్న సమయం, ఏది నిజమో దాంతో అంటే అపవాదితో డిస్కషన్ పెట్టేవారుగా కాకుండా పరలోకానికి ప్రయోజనకరమైన వ్యక్తులతో మాట్లాడడం మంచిది. ఇక్కడ ఇటువంటి క్యారెక్టర్ అన్ని ఉన్న పూర్వం మనకున్న వాటితోనే ఈ మాటలు చెప్తున్నారు. అర్థం ఇది పూర్వము అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఖచ్చితంగా మార్పు వచ్చిందనే కదా. ప్రభు ఆశిస్తున్నది కూడా మన లోపల మార్పే. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. విధేయత చూపించే పరిస్థితులు నీ అధిపతి దగ్గర లేదేమో, నీ అధికారుల యొద్ద లేదేమో, కానీ మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. ఒకసారి ఆలోచించండి. దేవుడు నియమించిన పొజిషన్ లేకుండా ఎవరు ఒక పొజిషన్ లోకి రారు. దేవునిని బట్టి అధిపతులకు లోబడి ఉండాలా, దేవునిని బట్టి అధికారులకు లోబడి ఉండాలి. దేవునిని బట్టి శరీరంను జయించే వారిగా మనం ఉండాలి. దేవుని బట్టి కదలడం పూర్తిగా నేర్చుకోవాలి. ఏది చేసిన దేవుని బట్టి చేయాలి. ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండాలట. ఒక కార్యం చేయబడుతుంది అంటేనే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా
పరిస్థితులు ప్రస్తుతం సంఘాల్లో మనం చూస్తున్నాం. అటువంటిది ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధంగా ఉండాలట. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెను అని జ్ఞాపకం చేయము. శాంతి మనలో లేకపోతే ఎవరికి ఇష్టం? ఎవరితో శాంతిగా ఉండగలరు? సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలట. ఇవన్నీ వాక్యంలో దేవుని చిత్తమండి. ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అధిపతులకి లోబడాలని ప్రార్థన చేసుకుందాం. అధికారులకు లోబడాలని ప్రార్థన చేసుకుందాం. పూర్వం ఇవన్నిటితో నిండుకుపోయిన మనల్ని మహాకృప చేత రక్షించుకున్న దేవుడు అనేకులను రక్షించడానికి మనం పాపంలో ఉండగానే ఇంకనూ పాపంలో ఉండగానే దేవుడు మన కోసం బలియాగం అవ్వలేదా? ఏదేమైనప్పటికీ కూడా ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టేద్దాం. ఏది సంపాదించుకోవాలో, ఏది మనకు ఒక క్యారెక్టర్ అయి మారాలో వాటన్నిటి విషయమై బహు జాగ్రత్త కలిగి మన జీవితాలని కట్టుకుందాం. అంతేకాదు అలా సంఘంలో అన్ని తయారవ్వాలని ప్రార్థన చేసుకుందాం. తీతుకు రాస్తున్న పత్రికే కావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇది పర్సనలైజ్డ్ గా చూస్తున్నారు. కనుకనే ఈరోజు మనం చదువుతున్నాం, మన చేతిలో ఈ వాక్యం దేవుడు పెట్టారు. ప్రార్థన చేసుకుందాం. సంఘంలో అన్నిటి గురించి ఒక భారంతో ప్రార్థన చేసుకుందాం. అక్క హల్లెలూయా. థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్.